బయట ఉన్న వాళ్ళు కూడా లోపలికి వచ్చేస్తే అనిల్ గారు, సురేంద్రపాల్ గారు అందరూ లోపలికి వచ్చేస్తే మన మధ్యలో ఉన్నటువంటి కొంతమంది దైవజనులను మరి ఈ యొక్క స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాము. మన మధ్యలో ఉన్నటువంటి మన సోదరులు డాక్టర్ వరప్రసాద్ గారు, జేఎస్ కాల్స్ పాల్ తెలంగాణ గారి మేనేజర్ అనమాట స్టేట్ వైడ్గా. మరి నిన్న ఏలూరులో జ్యోతిరాజు గారు, అలాగే ఆయన వరప్రసాద్ గారు వీళ్ళందరూ భారీ ఎత్తున 3 రోజులు కూడా జరిగి వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి వారు వచ్చినందుకంటే కూడా అలాగే మా సోదరులు బిల్బోరియా గారు, మీరు చెప్పి మీరేమంటారు? బిల్బోరియా గారు అంటే పాటలు మరి అంటే పెద్దవాళ్ళకి బాగా, అంటే అందరికీ తెలుసు అసలు క్రైస్తవ గాస్పల్ సాంగ్స్ అనేది వారి ద్వారానే జనాలకు వెళ్ళింది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. మరి ఆ రేపు కుటుంబం నుంచి వచ్చినటువంటి మరొక సంగీత మరి గాస్పల్ సింగర్ మరి రాపాక స్టీవెన్సన్ గారిని స్టేజ్ మీదగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన మధ్యలో దేవుని పని అంటే దైవజనురాలుగా దేవుని పని చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మంచి గొప్ప పరిచయం చేసినటువంటి సోదరి జ్యోతి రాష్ట్రం గారిని కూడా మరి ముందుకి వేదిక మీదకి ఆహ్వానిస్తూ మీ ఎదురుకి రండి ఓకే. దేవుని యొక్క వాక్యం దైవజనులు పరంజయ్ గారి ద్వారా మీరు విన్నారు. నేను చెప్పవలసిన దానిలో డెప్త్ ఎంత ఉందో మీ అందరూ తెలిసే ఉంటుంది. కానీ ఇది మొదటి రోజు కాబట్టి అంటే ఇలాగా మీటింగు, పాస్టర్స్ మీటింగు ఇప్పుడు చెప్పారు కదా, కాల్, పిలుపు, ట్రైనింగ్, తర్ఫీదు, అలాగే పరిచర్య, వర్క్, దేవుని పరిచయం చేయడం అనే దాని మీద మరి వారు రాబోయే కాలంలో మరి ఈ మందిరంలో మరి దైవజనులకు తర్ఫీదు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎలాంటి ఫీజు ఎలాంటి కానుకలు తీసుకోము, కానీ మంచి సేవకులుగా ట్రైనింగ్ అయ్యి, అంటే ఆల్రెడీ చాలామంది ట్రైనింగ్ అయ్యి ఉంటారు, బట్ వారి యొక్క సాక్ష్యం కానీ వారు చేసినటువంటి సేవలు బట్టి మరి ఇంకా కొంత మనకి ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని కోరుచున్నాం. దానితో పాటు ఇంకా అంటే నా ఆలోచన అధికారితో కూడా మాట్లాడలేదు, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కూడా పాస్టర్స్కి ఉపయోగపడతాయి కాబట్టి కొంతమందిని అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది తీసుకొచ్చి కొంత టైం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కూడా పాస్టర్స్కి ఉపయోగపడే విధంగా, తర్వాత లీగల్ రైట్ టు రిలీజియస్ అంటే మన యొక్క సేవా పరిచయం చేసుకుంటున్నాం కాబట్టి దేవుని పని చేస్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు ఉంటూ ఉంటాయి. సో దానికి కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ కూడా కొంత టైం, ఒక 10 minutes ఇవి అదనంగా, అంటే ఈ వాక్యం అయిన తర్వాత కానీ లేదంటే వాక్యానికి ముందు కానీ ఒక కొత్త స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, లీగల్ అవేర్నెస్, రైట్ టు రిలీజియస్ ప్రొటెక్ట్ చేసుకోవడం అనమాట. అది మనకి దానిలో ఉన్న పాయింట్స్ ఏంటి, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి, పోలీసులు ఏదైనా ఇబ్బంది అయితే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని కొన్ని లీగల్ ఎక్స్పర్ట్స్ని, నా ఫ్రెండ్ సర్కిల్ని, వారిని కూడా ఒక్కొక్క నెలలో అంటే మనం ఏ రోజు అయితే పెట్టుకుంటాం వారిని కూడా పిలవడం జరుగుతుంది. సో అలాగే ఈ విధంగా అంటే దేవుని వాక్యంతో పాటు ట్రైనింగ్తో పాటు ఇవి కూడా అడిషనల్గా యాడ్ చేయాలని ఆలోచన ఉంది. కాబట్టి అందరూ సహకరించండి, అందరినీ మరి ఈ విషయాన్ని కూడా తెలియపరిచి మరి ఇప్పుడు కొద్దిగా స్టార్ట్ చేసాం కాబట్టి రాబోయే కాలంలో ఇతర అంటే ఏదైనా అవకాశం ఉంటే ఖర్చుల నిమిత్తం కూడా దైవజనులకి దాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేద్దాం, దాని నుంచి కూడా ప్రార్థన చేయండి. సో కాబట్టి అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మన యొక్క ఈ యొక్క పాస్టర్స్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది ఇదే అనమాట. మరి మన మధ్యలో రాపాక గారు ఒక పాట పాడిన తర్వాత మరి దైవజనులు డాక్టర్ వరప్రసాద్ గారు కొన్ని గ్రీటింగ్ చెప్తారు. సో గ్రీటింగ్ చెప్పిన తర్వాత మరి పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తారు, లేదా గ్రీటింగ్ చెప్తారు, తర్వాత కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తారు. మరి